హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కేజీ చికెన్తో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. గార్లీ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా, ముక్క అయితే మెత్తగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసి మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దామా. ఒక కేజీకి చికెన్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చూడండి, ఈ ముక్కలు అయితే ఈ సైజులో ఉంటే సరిపోతాయి. ఇందులోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారం, ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు అండి. అల్లం చిన్నులపాయ పేస్టు 2 స్పూన్లు. చివరగా ఒక నిమ్మకాయని కూడా పిండుకుందాం. ఒక నిమ్మకాయకి రసం అండి. కేజీ చికెన్ కాబట్టి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. అర కేజీ అయితే ఒక నిమ్మకాయ బద్ద అయితే సరిపోయిద్ది. ఇదంతా శుభ్రంగా కలుపుకుందాం. ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలిపి పెట్టుకుందామండి. చూసారా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఫ్రై కోసమని బాండీ తీసుకున్నానండి. మందపాటి బాండీ అయితే బాగుంటుంది, మాడకుండా. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాము. ఒక 50 గ్రాములకి ఆయిల్ అయితే పోసానండి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఒక 2 చెక్క ముక్కలు, 3 యాలకులు, 4 లవంగాలండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలకి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, లైట్గా కలర్ అయితే మారింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. చూడండి, చికెన్లో నుంచి వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇందులో నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్లతోని చికెన్ అనేది బాగా ఉడికిద్ది. అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో నుంచి వాటర్ మొత్తం ఇనిగిపోయినాయి శుభ్రంగా. ఇప్పుడు మనకి ఫ్రైకి రెడీ అవుతుంది కూర. ఫ్రై అయితే చేసుకుందామండి. ఒక 3-4 నిమిషాల పాటు చికెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీరు ఎలా పడితే అలా తిప్పారనుకోండి, ఫ్రై అనేది చిదిమైపోయిద్ది. ఇలా చూడండి, ఇలా కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, లైట్గా కలర్ అయితే మారింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి చిన్నులపాయ రెమ్మలండి, పొట్టుతో సహా కాస్త రోట్లో కచ్చాబచ్చిగా దంచుకొని ఒక 20 చిన్నులపాయ రెమ్మలు. ఈ వెల్లుల్లి ఫ్లేవరు బాగా చికెన్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. అందులోకి ఒక 5 పచ్చిమిర్చి ఇలాగా చీలికలాగా కట్ చేశానండి. ఒక గుప్పిడంతా కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే అద్దరిపోయిద్ది చికెన్ ఫ్రైలోకి.
చూడండి ముక్క ఎలాగా ఉడికిందో, మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్రై అయ్యాక కారం అది కలుపుకుందాం మనం. ఒక 2 స్పూన్లకి కారం, ఈ పొడి వచ్చేసి ఫ్రై కోసమని నేను సపరేట్గా చేశానండి. ధనియాలు, గరం మసాలా మొత్తం కలిసింది ఇది. ఇదైతే ఒక 2 స్పూన్లకి వేస్తున్నాను. ఈ పొడి వేస్తే ఇంకా ఏ మసాలాలు కూడా, పొడి మసాలాలు వేసే అవసరం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చక్కా, లవంగా, మసాలా దినుసులన్నీ కలిపి, ధనియాలు కలిపి ఫ్రై చేసి పొడి చేసి పెట్టాను. ఇది ఒక 2-3 నిమిషాలు కారం మరీ మాడకుండా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. సరే, ఇంకా ఫ్రై అయ్యిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చిన్న బాండి తీసుకొని ఒక 2 స్పూన్లకి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి అయితే లైట్గా వేడెక్కిందండి. ఒక 2-3 స్పూన్లకు వచ్చేసి జీడిపప్పు వేస్తున్నాను. అవి దోరగా ఫ్రై చేసుకుందాం. నెయ్యితో సహా చికెన్లో వేసుకుందాం. ఈ నెయ్యి ఫ్లేవరు చికెన్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు మామూలుగా ఉండదు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఎంత ఈజీగా చేసుకునే చికెన్ గార్లీ ఫ్రై అండి. ఒక సండే నాడు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫ్రై తింటే మాత్రం మామూలుగా ఉండదు. టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మళ్ళీ నేను ముక్క పట్టి చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్ ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూడండి. మామూలుగా ఉండదు. మా వంటలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.